హాయ్ హలో నమస్తే. నేను మీ సుక్కా సైదులు, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు. జూన్ 2న జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్స్ కానీ ఎటువంటి మాట కానీ మాట్లాడలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఏమైపోయినాయి? కాంగ్రెస్ హామీలు ఎందుకు మాట ఇచ్చి తప్పుతూ ఉన్నాయి? వాగ్దానాల మాయాజాలం, నిరుద్యోగుల ఉద్యోగాల పోరాటం అనేటువంటి ఈ యొక్క రాష్ట్రంలో నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, బయట కావచ్చు, ఎన్నో ధర్నాలు రాస్తారోకలు చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది? కాంగ్రెస్ 2023 డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఇచ్చినటువంటి హామీలు ఏంది? సంవత్సరాన గడిచినా కూడా ఇంతవరకు ఎందుకు నిరుద్యోగులను పట్టించుకోకుండా ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తుంది? అసలు హామీలు అనేటువంటివి కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? ఇటువంటి విషయాలని నేను మాట్లాడదామనుకుంటున్నా. నిరుద్యోగ మిత్రులు చాలామంది ప్రశ్నించాలని చెప్పి ఫోన్లు చేయడం జరిగింది. అందుకోసమని మనం ఇప్పుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. మిత్రులారా, మరి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా సంవత్సరంన్నర అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం, జాబ్ క్యాలెండర్ను చేస్తాం, జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పి ఎన్నో హామీలను అయితే ఇవ్వడం జరిగింది. మరి సంవత్సరాన్నర అయిపోతుంది, ఎన్ని ఉద్యోగాలను ఇచ్చింది ఒకసారి మనం పరిశీలిస్తే దాదాపుగా 59,000 ఉద్యోగాలను మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. పోలీస్ శాఖలో దాదాపుగా 16,000 ఉద్యోగాలను భర్తీ చేసింది. ఆరోగ్య శాఖలో దాదాపుగా 7,000 ఉద్యోగాలను భర్తీ చేసింది. గ్రూప్ 4లో దాదాపుగా 8,143 ఉద్యోగాలని గ్రూప్ 4లో భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా డిఎస్సి ద్వారా 11,000 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. అంతేకాకుండా గ్రూప్ 1 వచ్చేసి 560 పోస్టులు అవైతే ఏదో ఉన్నాయో అవి కూడా భర్తీ దశలో మరి ఈ యొక్క కోర్టు కేసుల్లో ఉండడం, అంటే టోటల్గా ఇవన్నీ పోస్టులు తదితర పోస్టులు అన్నీ కూడా చూసినట్లయితే 59,000 ఉద్యోగాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఏమన్నది? 2 లక్షల ఉద్యోగాలు అన్నది. మరి 59,000 ఉద్యోగాలను భర్తీ సంవత్సరాన్నర కాలం పట్టింది. ఇంకా 141,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఈ ఎప్పుడు భర్తీ చేస్తారు? మీరు ఇచ్చినటువంటి హామీ అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు భర్తీ చేయడం లేదు? నిరుద్యోగులు ఎంతోమంది వాళ్ళ యొక్క జీవితాన్ని ఫనంగా పెట్టి ఉద్యోగమే నా యొక్క లక్ష్యంగా ఆ యొక్క సాధన దిశగా పనిచేస్తూ ఉన్నారు. మరి అటువంటి నిరుద్యోగులకి మీరు హామీలు ఇచ్చి కాలయాపన చేయడం వల్ల వాళ్ళు ఈ యొక్క రెంట్లు కట్టలేక, ఈ కోచింగ్ సెంటర్లలో కోచింగ్లు తీసుకోలేక, ఫీజులు కట్టలేక చాలా మనోవేదనకు గురవుతున్నారు. మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారమే మేము ప్రిపేర్ అవుతున్నాం, అయినా సంవత్సరాల రైతులు ఇంతవరకు ఎందుకు ఫిలప్ చేయట్లేరు? తూతూ మంత్రంగా కొన్ని ఉద్యోగాలు వేసి దాదాపుగా 1,41,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రశ్నిస్తూ ఉన్నారు. చిత్తశుద్ధి ఉండాలి. కాంగ్రెస్ హామీలు అనేటువంటివి ఒక మాయాజాలంగా మారిపోవడం జరిగింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వలేక కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ కూడా పాత పార్టీ లాగానే ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్? అంతేకాకుండా ఇటీవలి కాలంలో అంతకుముందుకు ప్రభుత్వం వయసు వచ్చేసి పదవి విరమణ వయసు వచ్చేసి 61 సంవత్సరాలు చేసింది. 58 సంవత్సరాలుగా ఉన్నది 61 సంవత్సరాలు చేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా వచ్చి ఏమంటుందంటే 65 సంవత్సరాలు 63 సంవత్సరాలు చేస్తామంటుంది. అసలు ఈ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదైతే ఉందో అది ఇవ్వలేక పాత ప్రభుత్వం 61 సంవత్సరాలకు చేసిపోయింది. ఆ ఏరియర్స్ ఆ బకాయిలన్నీ ఆ విధంగానే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా దాదాపుగా 30,000 ఉద్యోగాలు ఈ సంవత్సరంలో రిటైర్మెంట్స్ ఉన్నాయి. మరందరికీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటే దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవన్నీ ఇవ్వలేక ప్రభుత్వం ఏం చేస్తుంది? మళ్ళీ 63 సంవత్సరాలకి లేదా 65 సంవత్సరాలకి పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అంటే ఎటు పోయినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల్ని మోసం చేసింది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగుల్ని మోసం చేయడానికి రెడీగా సిద్ధంగా ఉంటుంది, మోసం చేస్తూనే ఉంది. 2 లక్షల హామీలు అని చెప్పి ఇప్పటి వరకు 59,000 నింపి ఇంకా 141,000 ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఏజ్లు పెంచుకుంటూ రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ ఇవ్వబడుతుందని ఈ విధంగా నిరుద్యోగులని ఆవేదనకు గురి చేస్తూ ఉన్నది. అటు సర్పంచ్ ఎలక్షన్లు,
ఇటు పోతే ఎంపీటీసీ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు, అవన్నీ కూడా గ్రామాలలో ఎలక్షన్లు నిర్వహించకపోవడం వల్ల పరిపాలన కూడా దాదాపుగా కుంటుపడిపోయింది సంవత్సరంన్నర కాలం నుంచి. ఈ విధంగా అస్తవ్యస్తమైనటువంటిది. నిన్న మొన్ననే నేను కొన్ని ఏరియాలోకి పోయి వాళ్ళని ప్రజల యొక్క పల్స్ తెలుసుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం బస్సు ఫ్రీ అనేది ఏదైతే ఉందో అది పూర్తిగా ఎవ్వరికి పనిచేస్తలేదు, ఉద్యోగస్తులకే పనిచేస్తుంది. ఫ్రీ బస్సు తీసేయాలని చాలా మంది కొట్లాడుతూ ఉన్నారు, మహిళలే అంటున్నారు. అంతేకాకుండా చాలామంది రైతు బంధు అనేది పడతలేదు, ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం జరగలేదు అంటారు. గ్యాస్కు సంబంధించి గ్యాస్ సబ్సిడీ పడతలేదు, అన్ని బూటకపు హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీలలో ఏది అమలు అవుతలేదు. ఎందుకు? ప్రభుత్వం మీద భారం. దాదాపుగా నాకు నష్టం అవుతుందని రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వాన్ని నడపడానికి నాకు డబ్బు సరిపోతలేదని చెప్పేసి ఎన్నో సభల్లో చెప్తూ ఉన్నాడు. డబ్బు సరిపోనప్పుడు ఈ 400 కోట్ల రూపాయలు ఫ్రీ బస్కి ఎందుకు పెట్టాలి? నెలకి ఏ పైసలు ఫీజు రియంబర్స్మెంట్, కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు. చాలామంది సర్టిఫికెట్లు తీసుకోలేకపోతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, నేను సర్టిఫికెట్లు ఇవ్వనంటే పైసలు కట్టాల్సి వస్తుంది. అంటే నువ్వు ఉచితంగా, అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి హయాంలో సక్రమంగా జరిగినటువంటి ఫీజు రియంబర్స్మెంట్, గత 10 ఏళ్లలో కేసీఆర్ ఫీజు రియంబర్స్మెంట్ అయ్యాక కాలేజీలు మూతపడ్డటువంటి పరిస్థితి, పిల్లలు విద్యకు దూరం చేసేటువంటి పరిస్థితి గత ప్రభుత్వం చేసింది. అదే కొనసాగింపు ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూషన్ చేస్తూ ఉంది. అసలు ఎటువైపు పోతుంది? విద్యను కూడా పూర్తిగా ఆ ప్రభుత్వం పట్టించుకోలే, ఈ ప్రభుత్వం పట్టించుకోలే. ఏమైనా వాళ్ళకు కమిషన్లు వచ్చేటువంటి పథకాలనే కంటిన్యూ చేస్తున్నట్టుగా బయట ఉన్నటువంటి సమాజం అంతా కూడా ఆలోచిస్తూ ఉంది. ఎందుకు ఈ విధంగా? మీరు చెప్పింది ఏంది, చేస్తుంది ఏంది? అసలు ప్రజలకు సంక్షేమం అనేటువంటిది అందిస్తా, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పి ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఎక్కడో కొన్ని దిక్కుట్ల రాజకీయ నాయకులు, ఆ యొక్క రాజకీయ నాయకులు అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఇస్తారు, అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వకపోవడం అనేది చాలా దారుణంగా ఉంటుంది. రాజీవ్ యువ వికాసం పెట్టిరు, అది కూడా పైసలు లేవని చెప్పి విడతల వారిగా ఇస్తామని. అంతేకాకుండా అది కూడా ఇందిరమ్మ కమిటీలని, ఆ కమిటీలలో ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉండడం, వాళ్ళే అనర్హులకు ఈ యొక్క పేర్లు పంపించడం, ఇదంతా కూడా అసలు ఎక్కడ పోతుంది? ఇది ఎమ్మెల్యే సెలెక్షన్ చేస్తున్నా అని చెప్తారు. ఎమ్మెల్యే ఎందుకు సెలెక్షన్ చేస్తారు? అధికారులు సెలెక్షన్ చేయాలి. అధికారులు ఎవరు? వాళ్ళని ఎందుకు పెట్టిరు అధికారులని? అది ఎవడు పేదవాడు, ఎవరికి అర్హుడు, బీపీఎల్ కింద ఉన్నవాడు ఎవడు, వానికి సంబంధించి ఇది ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యేలకు పంపిస్తే రాజకీయంగా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి పేర్లు ఇస్తే వాళ్ళనే పంపిస్తుండే. అంటే ఏ స్కీమ్ చూసినా కూడా, ఆ ప్రభుత్వం చూసినా ఈ ప్రభుత్వం చూసినా ఈ విధమైనటువంటి వింత పోకడలు, అర్హులకు అందనటువంటి ఈ యొక్క పథకాలు పెట్టి ఏం లాభం? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా పేదోడికి న్యాయం చేస్తుందని చెప్పి చాలామంది ఆలోచించే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తే, ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే దానికి పూర్తి విరుద్ధంగా జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్ని పరిస్థితులు చూస్తుంటే గమనిస్తూ ఉంటే తెలుస్తూ ఉంది. నేను కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్తనే అయినప్పటికీ ప్రజల్లో చాలా వ్యతిరేకత అనేటువంటిది మొదలైంది. గడిచిన సంవత్సరంన్నర కాలంలోనే వాళ్ళకు పింఛన్లకు సంబంధించి 2000 ఉంటే 4000 చేస్తానే, అదే అటుపాయ. ఇవన్నీ బస్సు ఇస్తే అనవసరంగా బస్సు వద్దని చెప్తుండే వాళ్ళు. విద్యకు సంబంధించి స్కాలర్షిప్లు ఇవ్వమంటే స్కాలర్షిప్లు ఇవ్వకపోతేవి. ఇవన్నీ కూడా చాలా వ్యతిరేకత అనేటువంటిది చాలా కూడగట్టుకున్నది. ముఖ్యంగా నిరుద్యోగులకు, ఉద్యోగాలకు సంబంధించి ఆ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ డిలే చేయడం, ఒకవేళ గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినా కూడా అందులో అవకతవకలు జరగడం. గత ప్రభుత్వం అదే చేసింది, మీరు అదే చేస్తుంది. దీనికి తేడా ఏముంది? అక్కడ నిరుద్యోగులు అయితే చాలా మండిపోతూ ఉన్నారు. నిరుద్యోగ మిత్రులారా, మరి మరొక ఉద్యమానికి మీరు సిద్ధం కావాలి. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే కొట్లాడిరో ఇప్పుడు కూడా ఉద్యమంలో మీరు ముందుంటే మాత్రం ఖచ్చితంగా మీ ఉద్యోగాలు మీరు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరూ కూడా సంఘటితమై రాజకీయ పార్టీలను కలుపుకొని మా ఉద్యోగాలు మాకు కావాలని కొట్లాడితే తప్ప ఏ ప్రభుత్వం అయినా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. వాస్తవానికి టీచర్ పోస్టులు చాలా ఖాళీగానే ఉన్నాయి. అన్ని స్కూళ్ళు మెర్జ్ చేస్తామంటుండే. ఇప్పుడు ఆ మెర్జ్ చేసుడు ఏంది? అసలు ఖాళీగా ఉండే ఏ స్కూల్, మూతపడ్డ స్కూల్ కూడా తెరిచి దాంట్లో పోస్ట్ నింపుతున్నావు. మరి పోస్ట్ నింపేదానికి మళ్ళీ మెర్జ్ చేసేది ఎందుకు? అంటే అధికారం లేకముందుకు ఒక మాట, అధికారం వచ్చినాక మరొక మాట. ఈ విధంగా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిరుద్యోగులను కొట్టడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వానికి శాపం తగులుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాల విషయంలో
ఏ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేసినా ఖచ్చితంగా ఆ ప్రభుత్వం పడిపోతుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఇది మాత్రం వాస్తవం. చాలామంది నిరుద్యోగులు నేను చూశాను. వాళ్ళు కూడా ఇందిరా పార్క్ దగ్గర, ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర ధర్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ధర్నాలు పట్టించుకోవాలి. మీరు తక్షణమే మీరు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా నిరుద్యోగ సభలకు మీరు అటెండ్ అయ్యారు. నిరుద్యోగ సభలకు అటెండ్ అయ్యి మీ ఉద్యోగాలు వచ్చినాక, ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినావు. ఎడిపోయింది ఆ హామీ. కాబట్టి నిరుద్యోగ మిత్రుల నిరుత్సాహపడకండి. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తుందని మన ప్రయత్నం కూడా మనం కొనసాగించాలి. అంతేకాకుండా ప్రభుత్వం పైన పోరాటం చేస్తూనే ఉద్యోగం అనేటువంటి సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.